హమ్మయ్య! ఫైనల్‌గా ఎలాగోలా మొత్తానికి హాల్ టికెట్లయితే వచ్చేసారా బాబు! ఇంక అయితే మనం ఇప్పుడు ఆ హాల్ టికెట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అండ్ హాల్ టికెట్‌లో కొన్ని వీళ్ళకి క్లియర్ పాయింట్స్ ఇచ్చారనమాట. అంటే ఏమేం డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలి ఏంటి అనేది. అవన్నీ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనే విషయం మీద ఈ వీడియో ఉండబోతుందనమాట. అండ్ మన ఛానల్‌ని మీరు మొట్టమొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో, దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. అండ్ అప్కమింగ్ వీడియో వచ్చేసరికి ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో ఒక వీడియో చేశాము. సో, ఈ పోలీసు హాల్ టికెట్స్ రావడం వల్ల ఆ వీడియో డిలే అయింది. మేబీ 9 కల్లా అప్లోడ్ చేస్తాం. దాన్ని కూడా చూసి లైక్ చేయండి. ముందు ఇక్కడ మీకు ఈ లిస్ట్ ఏదైతే ఈ డౌన్లోడ్ హాల్ టికెట్స్ లింక్ ఉందో దాన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ కనబడుతున్నట్టుగా రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే అవుతాయన్నమాట. ఆ హాల్ టికెట్లో మనకి ఏమేం పాయింట్స్ ఉంటాయంటే ఫస్ట్ మనకి 2 పేజెస్గా వస్తుంది ఇది. ఈ ఫస్ట్ పేజ్లో మనకి ఈ విధంగా ఉంటాయన్నమాట. అంటే మన యొక్క ఎగ్జామ్ డేట్ అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన అతనికి జనవరి 3వ తేదీన అయితే ఎగ్జామ్ రావడం అయితే జరిగింది 2025లో. ఉదయం 10 గంటలకల్లా రిపోర్ట్ అయితే అవ్వాలి. అండ్ వెన్యూ కూడా వచ్చేసి మనకి పోలీసు పరేడ్ గ్రౌండ్స్, ఇది మచిలీపట్నం అయితే వచ్చిందనమాట, చిలకలపూడి దగ్గరది. సో, ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు క్లియర్గా ఇస్తారు. మన ఫోటో, మన సిగ్నేచరు ఇవన్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి ఫర్ అఫీషియల్ యూజ్ అని చెప్పేసి వాళ్ళే రాశారు. సబ్జెక్ట్ కోడ్లు అని చెప్పేసి బయోమెట్రిక్, హైట్ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా ఇచ్చి మనకి వాళ్ళే ఫిల్ చేస్తున్నారనమాట. ఇందులో మనకి పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏం లేదనమాట. అండ్ సెకండ్ దాంట్లో ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ అసలైన జాతర అంతా. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఫర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ మనం చూస్తే సెకండరీ స్కూల్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అంటున్నారు. సపోర్టింగ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ కోసం అని చెప్పేసి మన 10th క్లాస్ మార్క్స్ మేము తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కింద ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలో వాళ్ళు 1 జూలై 2022 కల్లా కంప్లీట్ అయిపోయి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. లేదు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళైతే వాళ్ళు దానికి సంబంధించిన వివరాలు కూడా వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటుగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వారు ఉన్నారో వారందరూ కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసుకుని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారు. ఆల్మోస్ట్ మనకి జనవరి వరకు ఇచ్చారు కాబట్టి టైము, అంటే అందరికీ కాదు, మ్యాక్సిమం అందరికీ జనవరి నుంచే ఉంటాయి. సో, ఈ 20 డేస్లో మీరు 10 డేస్ ఉంది కదా, ఈ 10 డేస్లో మీరు క్యాస్ట్ ఇన్కమ్ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అర్జెంట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అని చెప్పేసి ఇచ్చారనమాట. అండ్ ఓబీసీ వాళ్ళు బీసీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇక్కడ బీసీ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ మనకి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్పేసి వీళ్ళు స్పెసిఫిక్గా మనకి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉంటారో హోమ్ గార్డ్స్ కూడా సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ దగ్గర నుంచి మీరు ఎక్కడ అప్లై చేస్తున్నారు ఇవన్నీ కూడా సర్వీస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది హోమ్ గార్డ్స్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. దాంతోపాటుగా స్టేజ్ 2 యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో, మ్యాక్సిమం అది మీరు ఇంకొక సెట్ అడిషనల్గా తీసుకోండి, ఒక సెట్ కాదు అన్ని 2 సెట్లు తీసుకోండి. ఇవన్నీ వాళ్ళు చెప్పినవి అనమాట. అండ్ దాంతోపాటుగా మీరు ఆల్రెడీ ఎక్కడైనా ఎంప్లాయ్ అయినట్లయితే కనుక మీరు ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయ్గా అక్కడి నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా ఇందులో మెన్షన్ చేయడమే జరిగింది. ఇంకా మనకు చాలా పాయింట్స్ ఇచ్చారు కానీ మెయిన్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. దీంతో పాటుగా మీరు ఆధార్ కార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా 2-3 సెట్లు తీసుకోవడం చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ వాళ్ళు అడిగినప్పటికీ అప్పటికప్పుడు అడిగితే మనం తెచ్చుకోలేం కాబట్టి ఉండడం వల్ల వచ్చిన నష్టం అయితే ఏమీ లేదన్నమాట. దాంతోపాటుగా ఆధార్ కార్డు కూడా వీళ్ళు కావాలని చెప్పేసి చెప్పారు. పిఎంటీ పీఈటీ టెస్ట్లకి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు కూడా వీళ్ళు ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇంక దాంతోపాటుగా ఇంకా ఎనీ అదర్ ప్రూఫ్ ఐడెంటిటీ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అండ్ 3-4 గంటల కంటే ముందే ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగిందనమాట. ఎంటైర్ ప్రాసెస్ కూడా మనకి 3 times అయితే జరుగుతుందన్నమాట. 3 to 4 hours అన్నారు. బట్ ఇంకా అక్కడ ఎక్కువ ఉన్న దాన్ని బట్టి ఇంకా లేట్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీళ్ళు అక్కడ మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు, దానికి కూడా మీరు కనుక్కోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో, మెయిన్ పాయింట్స్ అయితే నేను చెప్పాను, అన్నీ చెప్పలేదు. వీడియో లెంత్ అవుతుంది ఎందుకంటే మీరు హాల్ టికెట్స్ వచ్చాయి అని ఆనందంలో అందరూ చూస్తున్నారు తప్ప వీడియో ఎంతవరకు ఎవరో చూడరని నాకు తెలుసు. సో, ఇదన్నమాట విషయం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.